ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ కళాశాల క్రీడోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అనంతపురం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 26వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ప్రారంభించే కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి, జిల్లా కలెక్టర్ గౌతమి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. క్రీడోత్సవాలను పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సి జయచంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పాలిటెక్నిక్ గేమ్స్ జెండాను ఆవిష్కరించి క్రీడాకారులతో ప్రమాణం చేయించారు. పాలిటెక్నిక్ గేమ్స్ కు సంబంధించిన క్రీడా జ్యోతిని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వెలిగించారు. చివరిగా అతిథులు పావురాలను గాల్లోకి వదిలి పాలిటెక్నిక్ క్రీడలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో 26 జిల్లాల నుండి 13 ప్రాంతీయ పోటీల నుండి అర్హత సాధించిన 1400 మంది క్రీడాకారులు 13 క్రీడాంశాలు మరియు 6 ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో 100 మంది వ్యాయామ సిబ్బంది హాజరయ్యారు. ఈ పోటీలు 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి మాట్లాడుతూ సాంకేతిక విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు అత్యవసరమని, క్రీడల ప్రగతికి తోడ్పడతామన్నారు. రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ కళాశాల క్రీడోత్సవాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రభుత్వ పాలిటెక్నిక్ అనంతపురంలో జరగడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. పుణ్యక్షేత్రం కూడా ఈ ఉమ్మడి జిల్లాలోనే ఉంది. అలాగే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన పుట్టపర్తి పుణ్యపాత సమేతంగా కొలువు తీరిన లక్ష్మీ నారసింహుడు కలిగినటువంటి కదిరి ప్రాంతం కూడా ఈ జిల్లాలోనే ఉంది. అంజనా సుఖముండే ఆంజనేయ స్వామి కూడా మన జిల్లాలోనే ఉన్నారు. విద్యాపరంగా 1900 యూనివర్సిటీ కూడా మన పక్కనే ఉంది. నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ఈరోజు అనంతపురంలో జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ స్పోర్ట్స్కి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో చదివే విద్యార్థులు 800 బాయ్స్, 600 గర్ల్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది. వారితో పాటు ఇంకా పీడీస్ అందరూ కలిపి 2000 వరకు ఇక్కడ పార్టిసిపేషన్కి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వీరందరూ కూడా మొదటగా ఇన్స్టిట్యూషన్ లెవెల్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో స్పోర్ట్స్లో పాల్గొని వివిధ ఈవెంట్స్లో పాల్గొని వారు ఇప్పుడు ఈ స్టేట్ లెవెల్లో కంపీట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం 10,000 మంది, అంటే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో జరిగినప్పటి నుంచి చూస్తే 10,000 మంది వరకు కూడా పిల్లలు రకరకాల ఈవెంట్స్లో రకరకాల స్థాయిలో వాళ్ళంతా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఫైనల్స్కి, అంటే స్టేట్ లెవెల్ ఫైనల్స్కి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ విన్నర్స్ అందరూ కూడా, వారు ప్రైవేట్ అవనివ్వండి, గవర్నమెంట్ అవనివ్వండి, స్టూడెంట్స్ అందరూ విన్నర్స్ అందరూ కూడా సదరన్ లెవెల్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్కి వెళ్ళడం జరుగుతుంది. మనకి ఈ ఈవెంట్ ఈ టైంకి మనం జరుపుకుని పిల్లలందరినీ సదరన్ స్పోర్ట్స్కి, సదరన్ మీట్కి పంపించకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం టైం ప్రకారం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఇదంతా ఏంటంటే మనకి ఎగ్జామ్స్కి, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కి మధ్యలో ఫిట్టింగ్ చేయాలన్నమాట. ఇది మరోవైపు జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంత అవసరమన్నారు. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు సౌత్ జోన్ లో మంచి ప్రతిభ కనపరచాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు మన అనంతపురం జిల్లాలో పాలిటెక్నిక్ కాలేజ్లో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా ఎంటైర్ కాలేజ్ టీం వాళ్ళకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము. స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. మన దైనందిన లైఫ్లో కూడా స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనస్సు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు అబ్బాయిలు అందరూ కూడా ఈరోజు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎంచుకున్న రంగంలో మరింతగా ముందుకు నడవాలని కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. అలాగే మొన్నటి రోజున కూడా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా 15 సంవత్సరాలను పైబడినటువంటి వారు స్పోర్ట్స్లో భాగస్వాములై వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ దీన్ని బయటకు తీసుకురావాలి. అలాగే వాళ్ళు మరింత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా చాలా ప్రాంతాల నుంచి కూడా ఎన్నో టీమ్స్ వచ్చాయి. అన్ని టీమ్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరోవైపు ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే రీజనల్ స్థాయిలో ముగిసిన పోటీలో గెలుపొందిన వారు ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంటర్ పాలిటెక్నిక్ స్టేట్స్ అండ్ గేమ్స్ స్పోర్ట్స్ స్టేట్ మీట్ ఇది తొలిసారిగా మన అనంతపూర్ పాలిటెక్నిక్ లో వెన్యూగా ప్రకటించడం జరిగింది. దానికి మా కమిషనర్ మేడం గారికి మరియు సాంకేతిక విద్యాశాఖకి మా కృతజ్ఞతలు. ఇక్కడ 13 రీజనల్ మీట్స్ నుంచి, అంటే 26 జిల్లాల నుంచి 13 రీజనల్ మీట్స్ జరిగి అక్కడ విజేతలుగా నిలిచిన విద్యార్థులందరూ రిజిస్టర్ చేసుకుని మన పాలిటెక్నిక్ నందు ఈ స్టేట్ మీట్లో పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్ 3 రోజులుగా జనవరి 4 నుంచి 6 వరకు జరుగుతుంది.
ఇందులో విజేతలుగా నిలిచిన వాళ్ళు సదరన్ పాలిటెక్ అంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని పాలిటెక్నిక్స్ అలాగే సదరన్ భారతదేశం నేషనల్ మీట్లో పాల్గొంటారు. అక్కడ విన్ అయిన విద్యార్థులందరికీ ఈ స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి అవకాశాలు ఉంటాయో అటువంటి అవకాశాలు వాళ్ళకు పుష్కలంగా ఉంటాయి. 26వ మీట్ అనంతపురం జిల్లాలో జరగడం అనేటువంటిది, అందులో అనంతపురం పాలిటెక్నిక్లో జరగడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం.